గైస్ ఈరోజు సిఆర్పిఎఫ్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 4 నెల 20వ తేదీ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి నెల 19వ తేదీ వరకు అయితే ఉంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో త్వరగా అప్లికేషన్ అనేది చేసుకోండి. అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ అప్లికేషన్ అనేది టోటల్గా ఆన్లైన్లో ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక శాలరీ విషయానికి వస్తే 21,000 నుంచి 61,000 వరకు ఉంటుంది. అలాగే టోటల్ 9,000కి పైగా పోస్టులు అనేవి ఉన్నాయి. ఇలా మేల్కి చూసుకున్నట్లయితే 9,996, అలాగే ఫీమేల్కి చూసుకున్నట్లయితే 79 పోస్టులు. ఇక్కడ వేకెన్సీస్ అనేవి స్టేట్ వైజ్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రతి పోస్టుకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా చూసుకొని మాత్రమే అప్లోడ్ చేసుకోండి. ఇక ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ అయితే ఉంది. అలాగే మీ యొక్క చిల్డ్రన్స్ అనేది డిపార్ట్మెంట్లో కిల్డ్ విక్టిమ్స్గా ఉంటే 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. క్వాలిఫికేషన్ అనేది ఏముండాలని ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. అలాగే డ్రైవరు, మెకానికల్ మోటార్ వెహికల్, అలాగే ట్రేడ్స్ మ్యాను, అలాగే పాయింట్ స్వింగ్ ప్రతిదీ కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు ఉంటుంది ప్రతి ఒక్కరికి. అప్లై చేసుకోండి. పేమెంట్ అనేది యూపీఐ, అలాగే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నుంచి కూడా చేసుకోవచ్చు. అలాగే ట్రేడ్ వైజ్గా ఇక్కడ పీఈటీ అనేది ఉంది. మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఉంది, ఇక్కడ చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించి ఏ సబ్జెక్టులు ఉంటుంది, అలాగే ఎన్ని మార్కులు ఉంటుంది కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ డ్రైవర్ సంబంధించి ఇక్కడ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా, లేకపోతే ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. డ్రైవర్కి హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇలా ప్రతి పోస్ట్ని చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. ఇక ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్గా దిగిన ఫోటో అయితే ఉండాలి. అది కూడా 50 నుంచి 100 KB లోపు అయితే జేపీఈజీ, పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలి. సిగ్నేచర్ అనేది కేవలం బ్లాకింగ్ పెన్తో మాత్రమే సిగ్నేచర్ అనేది చేసుకోవాలి. అప్పుడు మాత్రం అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అనేది అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈరోజు నేర్చుకుందాం. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. క్యాండిడేట్ లాగిన్ అయితే ఇంతకుముందు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ లాగిన్ అనేది చేసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, అలాగే అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, అలాగే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇక క్యాండిడేట్ ఫుల్ నేమ్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా అయితే ఉందో అలా టైప్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ ఇమేజ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే మీ ఫోన్కి ఈమెయిల్కి రెండింటికి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై అనేది వస్తుంది, వెరిఫై అనేది చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. మీ ఫోన్కి అలాగే మీ యొక్క ఈమెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి.
జనరేట్ ఓటీపీపై క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ ఓటీపీ అలాగే ఈమెయిల్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ ఫోన్కి అలాగే మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీపై క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబరు అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా వస్తుంది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని, ఇక్కడ క్లోజ్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై హియర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. ఎవరికైతే నోటిఫికేషన్ కావాలో ఇక్కడ యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే పీడిఎఫ్ రూపంలో ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. అందులో మీ యొక్క నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిటీ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. అలాగే మీ ఆధార్ కార్డులో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్, మీ ఆధార్ కార్డులో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అనేది అక్కడ క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేషనాలిటీ అని కనిపిస్తుంది, ఇక్కడ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క మదర్ నేము, మీ యొక్క పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క పుట్టుమచ్చలు అనేది 10th మార్క్స్ మెమోలో ఉంటుంది, అక్కడ నుంచి చూసుకొని తప్పులు లేకుండా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేసుకోండి. అలాగే మీకు జెండర్ అలాగే మ్యారిటల్ స్టేటస్ అనేది ఇవ్వండి. అలాగే డొమిసిల్ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోండి. ఎవరికైతే డొమిసిల్ లేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ డొమిసిల్ ఇయర్ ఉంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే మైగ్రేట్ అనేది అయ్యారో, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళారో వాళ్ళందరూ ఎస్ అనేది పెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఉంటే నో అనేది పెట్టుకోండి. ఎవరైతే మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే డొమిసిల్ సర్టిఫికెట్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. డొమిసిల్ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడ డొమిసిల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది రాయండి. అక్కడ మీ యొక్క రిలీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీకి సంబంధించి మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. అలాగే ఎవరైతే ఇష్యూ చేశారో ఏ స్టేటో ఆ స్టేట్ అనేది ఇక్కడ రాసుకోండి. రాసిన తర్వాత ఏ డిస్టిక్ ఇచ్చారో ఆ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేశారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తహసీల్దార్ అనేది పెడుతున్నా, తహసీల్దార్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఉంది సర్టిఫికేట్ మీద, ఆ డేట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళందరూ కింద దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీపై క్లిక్ చేసుకోండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ నో అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఎవరికి ఉండే కాబట్టి వాళ్ళందరూ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా నో అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదని వాళ్ళు నో అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే పోస్ట్ సెలెక్షన్ వచ్చేసరికి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ముందుగా నోటిఫికేషన్ అనేది చూసుకోండి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
అలాగే ఇక్కడ మేలు ఫీమేల్ అని కనిపిస్తుంది. ఏ పోస్ట్కి ఎలిజిబులో ఆ పోస్ట్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆధార్లో ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క పిన్ కోడ్, అలాగే మీ యొక్క డిస్టిక్, అలాగే మీ యొక్క స్టేటు, అలాగే మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క విలేజ్ నేము, అలాగే పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది రాయండి. అలాగే మీ యొక్క తహసీల్దార్ కార్యాలయం అనేది ఇక్కడ రాసుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అలాగే కరస్పాండ్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోండి. టిక్ మార్క్ చేస్తే పైనుండి అడ్రస్ అనేది కింద సేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ఎస్సి అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబరు, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క యూనివర్సిటీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నారో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టేట్ బోర్డ్ అని కనిపిస్తుంది. స్టేట్ బోర్డుపై క్లిక్ చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, యాడ్పై క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి కింద వస్తాయి, చూసుకోండి. ఇక్కడ సేవ్ అయిన తర్వాత మీ యొక్క 10th ఇంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. ఏవైతే ఎంతవరకు అయితే చదివారో అంత క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ సెలెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏం అడిగారు ఇక్కడ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్లై ఫర్ అనదర్ పోస్ట్ ఆఫ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసుకొని ఇదైతే ఆప్షనల్, సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు వదిలేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచరు, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. దాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఫోటో అనేది 50 నుంచి 100 KB లోపు అనేది ఉండాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా 50 నుంచి 100 KB లోపు మాత్రమే ఉండాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 1 MB కన్నా తక్కువ ఉండాలి. అలాగే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది 1 MBలో ఉండాలి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ప్రతిదీ కూడా చూపిస్తుంది. ఏ ఫార్మేట్లో కావాలో ఇక్కడ చూసి ఆ ఫార్మేట్లో చేంజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఏదైనా బ్రౌజర్లో PI7 ఇమేజ్ టూల్ అని కనిపిస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇమేజ్ అని కనిపిస్తుంది, దానిపై సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇమేజ్ దగ్గర మీ యొక్క ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఎన్ని కేబీల్లో కావాలో ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ అనేది కంప్రెస్ అనేది అవుతుంది. ఇలా ఈ వెబ్సైట్ నుంచి ప్రతిదీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఇక అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది. పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.